ఇవ్వటానికి మెరుగు లేకపోయినా ఖచ్చితంగా రోజు ఒక గొప్ప స్థానంలో కూర్చుంటారు. ఆమె ఆత్మీయంగా బ్రతుకు. చాలా మంది అనుకుంటారు లోకంలో దున్యాదం, లోకాన్ని దున్నితే నువ్వు గొప్పడవో. దేవుడికి దగ్గర ఆత్మీయతను కలిగి ఉండదు. దేవుని బిడ్డగా బ్రతుకు. దేవుని ఇష్టాలు నీ ఇష్టాలు చేసేసుకో. దేవుడికి ఏది ఇష్టమో అది నీ ఇష్టం, దేవుడికి ఏదొద్దో అది నీ పదం. ఎప్పుడైతే ఇట్లా ఉంటావో, ఎంత టైం పెట్టిన 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక్కొక్కరింటి ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడు ఒక్క రోజులోనే పరువు పక్కన సింహాసనాన్ని కూర్చున్నాడు. అంటే ఇది అంత కల్పనలాగా ఉంటుంది. చూసేదానికి ఎలా ఉంటుందంటే అలాగే అయిపోతారు అంతే. నమ్మకంగా దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని ఇష్టాన్ని ఇష్టాలుగా చేసుకున్నప్పుడు, నువ్వు ఆత్మీయుడిగా బ్రతుకుతున్నప్పుడు ఊహించని రీతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమె దీవించబడాలని ఆశ ఉంది. ఎంతమంది చేతులు ఎత్తండి. దీవించబడాలని ఆశ, మేము బాగోవాలంటే ఆశ, మేము హెచ్చించబడాలని ఆశ, మా కుటుంబాలు వృద్ధి చెందాలని ఆశ, మా చేతులు దీవెనకరంగా ఉండాలని ఆశ, దేవుడు మాకు ఇచ్చిన వ్యాపారాలు దీవించబడాలని ఆశ, మా బిడ్డలు దీవించబడాలని ఆశ. ఎంతమంది కొందరు మీరందరూ ఆత్మీయులుగా బ్రతకండి. ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు దేవుడితో గడపండి. దేవుడి వద్దలవన్నీ వదిలేయండి. నువ్వు నడుస్తూ ఉంటావు, నీ కుటుంబం దీవించబడటం చూస్తాం, నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ప్రయోజకులు అవడం చూస్తాం, నీ కుటుంబాలు వర్ధిల్లడం చూస్తాం, నీ చేతి పని దీవించబడటం చూస్తాం. యోసేపు అలా దీవించబడ్డాడు. నువ్వు దీవించబడతావు. మోకరించండి, ప్రార్థించేద్దాం.